నమస్తే అండి. నేను మీ మట్టి మనిషి రాజు యూట్యూబ్ ఛానల్ రైతు సోదరులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. గత కొద్ది నెలలుగా నేను నా యొక్క ఛానల్ని ఎలాంటి వీడియోలు పెట్టకుండా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆపడం జరిగింది. ఇప్పుడు ఈరోజు మేము నారుమడి తయారీ పద్ధతిని నేను చేస్తున్నాను. ఇదేంటంటే బురదలో ట్రాక్టర్ తొక్కిన తర్వాత రోటవేటర్తో అయిపోయిన తర్వాత మళ్ళీ ఐరన్ పైప్తో నేను లాక్కుంటూ చదును చేయడం, అంటే ఎలాంటి ఏది కూడా మట్టి కానీ పెడ్డలు కానీ లేకుండా సమాంతరంగా చేసి దానిపైన మళ్ళీ మనం నారుమడి మొలక అలకడం జరుగుతుంది. సో నా యొక్క సబ్స్క్రైబర్స్ అందరికీ, రైతు సోదరులందరికీ నేను చెప్పదలుచుకున్నది ఒకటే, గత కొద్ది నెలలుగా నా యొక్క యూట్యూబ్ ఛానల్ ఆగినందుకు నేను చాలా బాధపడుతున్నాను. ఈరోజు నుంచి మళ్ళీ అప్పుడు ఎలా నన్ను ఆదరించారో వాళ్ళంతా కూడా మళ్ళీ నన్ను కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పేసి నా యొక్క వీడియోస్ ఎప్పటికప్పటికి ఈరోజు నుంచి నేను మొదలు పెడుతున్నాను. కావున ఇప్పటికే చాలా లేట్ అయింది, ఎందుకంటే కొన్ని సమస్యల వల్ల నేను చాలా వెనుకబడిపోయాను. మళ్ళీ అయినా పర్లేదని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను. సో అందరికీ ఒకటే చెప్తున్నా, నా యొక్క వీడియోసు ప్రతి వీడియో కూడా నేను చేసే పని నా సొంత పొలంలో నేను చేసే పని మాత్రమే. ఏదో ఎక్కడో ఉండి ఏదో వేరే చేసిన వీడియోలు పెట్టడం కాదు. స్వయంగా నేను చేసిన వీడియోస్ మాత్రమే నేను పెడతాను. అందరూ కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కూడా కొత్త వాళ్ళు కూడా చేసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. ఇంకా మొత్తానికైతే ఈరోజు నారుమడి తయారు చేసి మొలకలకడం జరుగుతుంది. ఈ యొక్క వరి నారు కొంచెం లేట్ అయినప్పటికీ కూడా మేము పోయడం జరుగుతుంది. మీకు ఎప్పటికప్పుడు వీడియోస్ ఏదున్నా కూడా ఈ సీడు రకాలు, వీటి యొక్క డ్యూరేషను మొత్తం కలిపి ఎప్పటికప్పుడు తర్వాత మళ్ళీ నేను బోర్డ్స్ పెట్టి మరీ నేను చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఈరోజు మొలక అలకడం జరుగుతుంది. నమస్తే, మట్టి మనిషి రాజు. నమస్తే అండి, నేను మీ మట్టి మనిషి రాజు. మరి ఖరీఫ్లో లాగా ఈసారి కూడా మళ్ళీ రబీ మాకు అంటే కొంచెం ఎస్ఆర్ఎస్పి కెనాల్ వల్ల లేట్ అవడం వల్ల మేము కూడా నార్లు చాలా లేటుగా పోయడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఈరోజు నారుమడి తయారు చేసి మరియు మొలక కూడా అలకడం జరుగుతుంది. ఎప్పటిలాగానే మళ్ళీ ఈసారి కూడా ఖరీఫ్లో ఒక 30 ఎకరాల వరకు మళ్ళీ నేను వరి నారు సాగు చేయడం జరుగుతుంది. కాబట్టి ఏ రకాలు పోస్తున్నానో, ఎంతెంత పోస్తున్నానో, ఎంత పెడుతున్నామో మొత్తం నాటు పద్ధతి అండి. ఎలాంటి ఏది కూడా లేకుండా కొన్ని డ్రమ్ సీడ్కి వెళ్దామని చెప్పి ఒక 10 ఎకరాలకు ప్లాన్ చేస్తున్నాము. మొత్తానికైతే ఈరోజు మొలకలకడం జరుగుతుంది. ఈ అన్ని ఎకరాలలో ఏ వెరైటీలు ఎక్కడెక్కడ పెడుతున్నాను అనేది మిగతా వీడియోలలో ఎప్పటికప్పుడు మీకు బోర్డుతో సహా నెంబర్తో సహా అన్ని ఇన్ఫర్మేషన్ అంతా పూర్తి సమాచారం మరొక వీడియోలో నేను అందివ్వడం జరుగుతుంది. నమస్తే అండి, నేను మీ మట్టి మనిషి రాజు. ఇంకా ఈరోజు మొలకని దగ్గర నుంచి మొదలు పెట్టుకొని మళ్ళీ మేము నాటు వేయడం, కలుపు మందు కొట్టడం, మరి ఫర్టిలైజర్ వేయడం, పెస్టిసైడ్ కొట్టడం, మొత్తానికి మళ్ళీ రైతులకి ఒక 5 నెలల వరకు మళ్ళీ ఇదే. ఇంకా మాకు ఎలాంటి ఏదున్నా కూడా చీడపిల్ల కానీ ప్రతి వాతావరణానికి కానీ అన్నిటికీ తట్టుకొని పంట పండించేంత వరకు ఇంకా రైతులకు ఇంకా మాకు ఇదే పని. సో రైతులందరికీ నేను చెప్పదలుచుకున్నది ఒకటే, మంచి విత్తనాలు పెంచుకొని మంచి దిగుబడులు పొందాలని చెప్పేసి ఆశిస్తూ ఈరోజు మేము మొదలుపెట్టడం జరుగుతుంది. రైతులందరికీ నేను కూడా చాలా అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను.
నమస్తే.